హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నేమ్ ఐసీయూలో తల్లి. ఒకరోజు అకస్మాత్తుగా సెలవు వచ్చింది. అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల బయటికి వెళ్ళలేను. కానీ ఆ రోజు ఉదయమే తెల్లవారుజామున ఊరికి వెళ్ళాలనిపించింది. తల్లి ఏదో కల్లోకి వచ్చిందేమో తెలియదు, కానీ ఒక్కసారిగా నన్ను చూసుకోవాలని కలగానే కనిపించింది. అదే కళ నాకు నిజంలాగే అనిపించింది. ఆఫీసుకి వెంటనే మెసేజ్ చేసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. 3 సంవత్సరాల తర్వాత తొలిసారి ఊరి ప్రయాణం. తల్లి, చిన్న ఊరు, చిన్న ఇంటి మెట్ల దాకా అన్నీ గుర్తొచ్చాయి. ఉదయమే ఊరు చేరుకున్నా, కానీ ఇంట్లో వాసన ఏదో భిన్నంగా ఉంది. తలుపు తీసినప్పుడు ఊహించుకున్నట్టుగా తల్లి నవ్వుతూ రా నాయనా అనలేదు. పక్కింటి వాడిని అడిగితే ఇలా అన్నాడు, రాములమ్మ గారిని 3 రోజుల కిందటే తీసుకెళ్లారు హాస్పిటల్కి అని. కాలు జారినట్టు నిలబడ్డాను. 3 సంవత్సరాలుగా తల్లితో వీడియో కాల్ మాత్రమే. మదిలో ఎప్పుడు చూస్తున్నాం కదా అనే భావన. కానీ ఇప్పుడు ఇంట్లో నిశ్శబ్దం. మెట్లపైన తల్లి పడుకునే మంచం ఖాళీ. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటే తల్లి తేలికగా నవ్వుతున్నట్లు కనిపించింది. ఆ రోజు సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాను. తల్లి ఐసీయూలో ఉంది. నీరసంగా పడుకున్న తల్లి చేతిని పట్టుకున్న. చేతిలో మడమలు, గోళ్ల మధ్య పగుళ్ళు. కానీ నా తల మీద ఉంచినప్పుడు మాత్రం ప్రపంచంలోనే మృదువైన స్పర్శ అనిపించింది. ఆమె కళ్ళు తెరిచాయి. నువ్వేనా నాయనా? నిన్న కలలో చూశాను. నన్ను పోయినట్టు అనిపించింది. తల్లి, నేనొచ్చా, ఇక నీకేం కాదు అని చెప్పినా కన్నీళ్ళు ఆగలేదు. 2వ రోజు తల్లి చెప్పింది, ఒక పుస్తకం ఉంది నా గదిలో, నీకోసం రాసుకున్న మాటలు ఉన్నాయి. ఇంటికి తిరిగి వచ్చి తల్లి తలుపులా ఉన్న పాత నోట్బుక్ తీసుకున్నా. ప్రతి పేజీ నన్ను కదిలించింది. నాకు దగ్గరగా ఉండాలనిపించినప్పుడల్లా నువ్వు బిజీగా ఉన్నావు, కానీ ఎప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉండే అమ్మ ఉండేది. నువ్వు విజయవంతం అవ్వాలని ప్రార్థించిన రోజులు ఎందరో గుర్తుపట్టారు, కానీ నేనెప్పుడూ నిన్ను చూసే అన్నమైనాను. ఒకసారి నన్ను చూసి నా చేతిని పట్టుకొని నువ్వు బతికినట్టే అనిపించాలనిపించింది. తల్లి మరుసటి రోజే వెళ్ళిపోయింది. చివరి చూపు, చివరి మాట, చివరి ఆశీస్సు అన్నీ నా జీవితాన్ని మార్చేశాయి. ఊరు తిరిగి పట్టణం వచ్చా, కానీ ఏమీ పాతట్టు లేదు. ప్రతి విజయానికి తల్లి రూపం వెనకల నలుగురికి కనిపించకపోయినా నాకు మాత్రం చిత్తశుద్ధిగా కనిపించింది. ప్రతి ఒక్కరికి ఒక తల్లి పిలుపు ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మన జీవితం ఎంత వేగంగా పోతున్నా ఆ పిలుపు వినిపించుతుంది. అప్పటికి మనం స్పందిస్తే ప్రేమ బ్రతికినట్టే. ఇలాంటి మరికొన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది నా ఛానల్ విజిట్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.